హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో బజాజ్ పల్సర్ N150 గురించి A to Z పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నింటినీ చెప్పబోతున్నా. ఇప్పటికీ నేను ఈ బైక్ని పర్చేస్ చేసి దాదాపుగా 15 నెలల పైన అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 15,000కు పైగా ఆల్రెడీ తిరిగేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో, ఈ బైక్ పైన పూర్తి అవగాహనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయాలు లేదా జస్ట్ గూగుల్ చేస్తే తెలిసే విషయాలు ఈ వీడియోలో అయితే చెప్పి మీ టైంని అస్సలు వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. కేవలం నా ఎక్స్పీరియన్స్ని, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని మాత్రమే చెప్పి సజెషన్స్ని ఇస్తూ మీకు పూర్తిగా క్లారిటీ వచ్చేలా చేస్తాను. సో అందుకోసం వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సుత్తి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు ముందు పాజిటివ్స్ చెప్పి తర్వాత నెగిటివ్స్ చెప్తుంటారు, కానీ నేను ముందు నెగిటివ్స్ చెప్పబోతున్నా. యాక్చువల్లీ N150లో పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేవు, నాకైతే కనిపించలేదు. కానీ నా దురదృష్టం కొద్దీ నాకు మాత్రమే 2 నెగిటివ్ థింగ్స్ అయితే జరిగాయి. కాస్త ఓపికగా వినండి. నా దురదృష్టం కొద్దీ నాకు మాత్రమే అని ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. బైక్ కొన్న 6 మంత్స్కి కానీ నేను ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయాను. అసలు ఏంటంటే, నా N150లో 2 మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి కనిపెట్టలేనంత చిన్నవి.